నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సాక్షి డిజిటల్ స్పెషల్ స్టోరీ. సో ఈ రోజున మనం గతంలో ఒక టాపిక్ గురించి మాట్లాడుకున్నాం. ఆ టాపిక్ వ్యవహారం అంటే ఇప్పుడు ఆ విషయం ఏంటనేది మీకు ఆల్రెడీ థంబ్నెయిల్లో కనిపిస్తుంది. సో దాని గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా వెళ్దాం. వాళ్ళకి ఒక రూలు మాకు ఒక రూలా అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. అసలు తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఏం జరుగుతోంది, బోండా ఉమా విషయంలో ఏం చేయబోతున్నారు అనేదే హాట్ టాపిక్ నడుస్తుంది. నిజం గడప దాటే లోపలే అబద్ధం లోకాన్నంతా కూడా చుట్టి వచ్చేస్తుంది అని అంటారు. సరిగ్గా ఇప్పుడు ఇదే సూత్రం విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా విషయంలో కూడా అక్షరాల వర్తిస్తోందిట. మనం అనుకున్నాం కదా, ముద్రగడ పద్మనాభం సంతాప సభకు వెళ్ళిన బోండా ఉమా 2014లో ముద్రగడ లేఖలను పార్టీ పట్టించుకుని ఉంటే గనక 2019లో ఓటమి పాలయ్యే వాళ్ళం కాదేమో అని చిన్న మాట అన్నారు, అంతే. ఇక పచ్చ పార్టీలో కొందరికి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి, అంతే సంగతులు. ఉమా జంప్, రంగులద్దుడు, గంటల కొద్దీ డిబేట్లు, అపోహల సృష్టి యమ స్పీడ్గా సాగిపోతున్నాయి. ఇప్పుడు విషయం కొద్దాం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో బోండా ఉమా ఒక కీలకమైన నేత అని చెప్పడంలో సందేహం లేదు, అనుమానము లేదు. వంగవీటి రాధ అనుచరుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఉమా 2014, 2024 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అలాంటి నేతపైనే ఇప్పుడు వివరణల పేరిట కత్తి దూయడం చూస్తుంటే టీడీపీలో ఇదెక్కడ విచిత్రమైన రాజకీయం అంటూ అనిపించక మానదు. ఎందుకనంటే ఏ పార్టీ పెట్టిన కార్యక్రమానికి తాను వెళ్ళలేదని, జనసేన నుంచి బయటకు వచ్చిన దాసరిరాము సభకి మాత్రమే తాను వెళ్ళానని, అక్కడ అంబటి రాంబాబు ఎదురుపడితే సంస్కారంగా పలకరించానని బోండా ఉమా తెగేసి చెప్తున్నారు. ఒకవేళ అధిష్టానం గనక తనను వివరణ అడిగితే ఇవ్వడానికి కూడా తాను సిద్ధమే అని ధైర్యంగా మాట్లాడుతున్నారు ఆయన. కానీ ఇక్కడే బోండా ఉమా అభిమానులు కానీ టీడీపీలో కింది స్థాయి శ్రేణులు వేస్తున్న అసలైన ప్రశ్నలు పార్టీ పెద్దలకే చెమటలు పట్టిస్తున్నాయట. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తలపెట్టిన ముద్రగడ సంస్మరణ సభకు టీడీపీ సీనియర్ నేతలు జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధ వెళ్ళారు కదా. ఆ సభలో బొత్స సత్యనారాయణ, తోట త్రిమూర్తులు వంటి నెహ్రూ, రాధ గారాలు పోయి మరీ నవ్వుతూ కబుర్లు చెప్పుకోలేదా? మరి ఆ ఇద్దరిని వివరణ కోరాలని పార్టీ అధిష్టానానికి ఎందుకు అనిపించలేదు అనే క్వశ్చన్ అయితే ఇప్పుడు ప్రస్తుతం అరైజ్ అవుతుంది. వాళ్ళపై ఏ కఠిన చర్యలు ఉంటాయో ఆ నలుగురికి సెలవిస్తారా? ఇక ఇక్కడ అసలు సిసలైన ట్విస్ట్, చంద్రబాబును ఇరుకుని పెడుతున్న వేడి వేడి సటారికల్ ప్రశ్న మరొకటి. అదేంటంటే ప్రస్తుత శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణను గతంలో నారా లోకేష్ స్వయంగా కలిశారు. అప్పట్లో ఇద్దరు కెమెరాలకు చిరునవ్వులు చిందిస్తూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకున్న ఫోటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో రచ్చరచ్చ అయ్యాయి. మరి ఇప్పుడు బోండా ఉమను ఉద్దేశించి రకరకాల ఊహాగానాలు అల్లేస్తున్న పచ్చ నేతలు అదే సందర్భంలో నారా లోకేష్పై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. మరి అప్పుడు బొత్స సత్యనారాయణ గారు లోకేష్తో మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏమైనా మాట్లాడారా? ఇక ఒక ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు ఇద్దరు ముగ్గురు కలుసుకోవటం, పార్టీలకు సంబంధించిన వాళ్ళు కలుసుకుంటే మాట్లాడుకోవడం అనేది సాధారణంగా జరిగే వ్యవహారం. దాన్ని భూతద్దంలో చూపించి పచ్చ పార్టీకి సంబంధించిన మీడియాలో, పత్రికల్లో దాని మీద డిబేట్లు పెట్టడం, పెద్ద పెద్ద ఐటెంలు రాయడం, సో ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు. సో దాని గురించే కదా మనం కూడా మాట్లాడుకుంటోంది. పార్టీలో సాధారణ ఎమ్మెల్యేలు ఎవరైనా మరో పార్టీని పలకరిస్తేనేమో శిక్ష. అదే బాబు గారి కుమారుడు లోకేష్ బాబు ప్రత్యర్థులతో చిరునవ్వులు చిందిస్తేనేమో అది రాజనీతిజ్ఞత. ఇదే న్యాయం చంద్రబాబు గారు అని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. మాకో న్యాయం మీకో న్యాయమా అంటూ ఇటు టీడీపీ ఎమ్మెల్యేలే గుసగుసలాడుకుంటున్నట్టుగా అధినేతను నిలదీస్తున్నారట. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఉంటుంది. మంత్రివర్గం రేసులో ఉమా ఉన్నారు. దీంతో ఆయన్ను పక్కకి తప్పించాలనే వ్యూహంతోనే ఇలా ఆయనపై టీడీపీ అధిష్టానం ఒక రకమైన దాడి మొదలుపెట్టిందనే ప్రచారం కూడా తెరపైకి వస్తోంది. మొత్తానికి బోండా ఉమా చుట్టూ అలుముకున్న ఈ వివాదం చివరికి ఎవరి మెడకు చుట్టుకుంటుందో, పచ్చ పార్టీలో ఈ అంతర్గత సెగలు ఏ స్థాయికి చేరుకుంటాయో వేచి చూడాలి.